పేరు? నా పేరు షేక్ మొహమ్మద్ రఫీ, రాజరాజపేట. ఏం చేస్తూ ఉంటారండి? నేను బ్యాటరీ ఏదండి? బ్యాటరీ. ఓకే. ఎలా ఉందండి ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, ఏం చేస్తుందండి గవర్నమెంట్? 5 సంవత్సరాల కంటే ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల ప్రభుత్వం చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం అన్నీ ఈ పథకాలన్నీ ఇస్తున్నారు. పేదలకి అనుకూలంగా ఉంది, పేదలకు అనుకూలంగా ఉంది. కాకపోతే విజయన్ ఉన్న నాయకుడు లోకేష్ గారు ఫ్యూచర్ ఉన్న నాయకుడు గ్రేట్ లీడర్గా అవుతాడు. మనకు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా మార్పు వచ్చింది, చాలా అభివృద్ధి అవ్వలేదు, అభివృద్ధి చాలా తక్కువైంది. అంటే ఏం చేసిందండి ఈ 2 సంవత్సరాల్లో? అసలు ఏం చేసిందండి? కొన్ని ప్రాజెక్టులు తెచ్చింది, పేదలకి పింఛన్ పథకం, అమ్మఒడి, మిగతా పథకాలన్నీ రైతులకి అందుబాటులో వస్తున్నాయి. కాకపోతే మన అమరావతి రాష్ట్రంలో మనం చాలా ఇబ్బందులు ఉన్న రాష్ట్రం. కాకపోయినా ఇబ్బందులు అరికట్టి ఉద్యోగస్తులకి అందరికీ సమయానికి జీతాలు, సమయానికి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అంటే మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు మీలాంటి పేదలు బతకడానికి అవకాశం అసలు ఏం కల్పిస్తుందండి? ఏం చేసింది పేదల కోసం? పనులు బాగా జరుగుతున్నాయి. ఇసుక అన్ని అందుబాటులో ఉన్నాయి. గత ప్రభుత్వం ఇసుక లేక ఇబ్బంది పడి చాలా మంది వర్కర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి వర్కర్ చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే అంటే ఇక్కడ మనం చూసుకుంటే గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్లో పథకాల విషయంలో ఏం మార్పులు వచ్చినాయి అంటారు? ఆ పథకాలు ఇస్తేనే సరిపోద్దా, లేకపోతే ఒక పక్క అభివృద్ధి చేసి ఇండస్ట్రీస్ తెచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. మనకు కావాల్సిన ఇండస్ట్రీలు, మనకు కావాల్సిన ప్రాజెక్టులు అన్ని అందుబాటులో తెస్తున్నారు. గత ఈసారి పోల్చుకుంటే ఎన్ని ప్రాజెక్టులు గత 5 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనం అంటే ఎన్ని వచ్చినాయండి? అప్పటికి ఎన్ని వచ్చినాయండి? చాలా వచ్చినాయండి, చాలా సుమారు చాలా అభివృద్ధి వచ్చింది, చాలా వచ్చింది. కాకపోతే విజయన్ ఉన్న నాయకుడు, ఈ నాయకుడి వల్ల మనకి చాలా పనులు అవుతాయి. సీనియర్ దాంట్లో ప్రభుత్వంతో పోల్చుకుంటే అనుభవం ఉన్న నాయకుడు. సుమారు మనం ఉదాహరణగా చెప్పుకోవాలి, హైదరాబాద్ ఎలా అభివృద్ధి చేశారు, ఇలాగే మనకు కూడా ఆంధ్రప్రదేశ్ని, అమరావతిని అభివృద్ధి చేయాలని ఆయన విజయన్గా ముందుకు సాగుతున్నారు. అంటే ఆయన అభివృద్ధి చేస్తే ఆయనకి ఏమొస్తుందండి? ఆయనకి రావడానికి కాదు, ప్రజల కోసం చేస్తున్నాడు. ఆయన కోసం కాదు. ఎవరైనా మానవుల జీవితం 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాం. అలాంటి ప్రజలకు మంచి చెడు చేసి వెళ్ళటం రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళారు. ఆయన మనస్ఫూర్తులు గుర్తు చేసుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటండి? ఆయన ఎలా ఉన్నాడండి? ఆయన ఏం చేస్తున్నాడండి? అతను ఏంటంటే పార్టీ పరంగా అతని ఇంటి కుటుంబ సభ్యుల్ని ఎప్పుడు దూరం చేస్తుండే, అప్పుడే పార్టీ దూరం అయింది. కుటుంబ సభ్యులు ఎప్పుడు దూరం చేసుకున్నారు, అప్పుడే పార్టీ దూరం అయింది. తల్లిని దూరం చేసుకుని, చెల్లిని దూరం చేసి అప్పుడే పార్టీ దూరం అయింది. కుటుంబాలపై అన్నమాట. మనం ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా కుటుంబ సభ్యులే ఆదుకుంటారు, బయట వాళ్ళు ఆదుకోరు. అంటే ఆయన నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజల్లో తిరుగుతున్నాను అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఈ గవర్నమెంట్ అని మేము ప్రజల్లోనే ఉన్నాం, మేము తిరుగుతూ ఉన్నాం అని చెప్పి అంటా ఉంది. ఎవరు తిరుగుతున్నారు, ఎవరు తిరగట్లేదు అంటారు? చెప్పండి, ప్రజల్లో ఉన్న మనిషి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ప్రజెంట్ ఏ లండన్లో ఉన్నాడు, ఏ లండన్లో ఎక్కడో ఎంగేజ్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ప్రజల్లో ఉన్న మనిషి అంటే ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో అందుబాటులో అడగాలి, వాడికి ఏం జరుగుతున్నా ఏం జరగట్లేదు అడగాలి, తెలుసుకోవాలి, ఇబ్బందులు ఏమున్నాయి అడగాలి, ఒక అపోజిషన్ లీడర్గా ముందు సాగాలి. అంటే ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు, నేను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటాను, వాడికి సమాధానం చెప్పాలి ఈ గవర్నమెంట్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడో మీరు దాచుకోవడం తప్పితే ఏం చేస్తలేదు, పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. అంటే గవర్నమెంట్ చేసే పనులు కూడా తప్పు అన్నట్టుగా మాట్లాడుతాను. ఎలా చూడుతుంది? గవర్నమెంట్ తప్పు అంటే గవర్నమెంట్ తప్పు ఉన్నప్పుడు ఇప్పుడు గత సంవత్సరంలో పింఛన్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పింఛన్ ఉంది. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్ అందుబాటులో చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జీతాలు లేక ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడ్డారు. 15 రోజులకి 20 రోజులకి జీతాలు వచ్చాయి. సచివాలయ ఉద్యోగస్తులైనా, ఆర్టీసీ ఎంప్లాయీస్ అయినా, ఎవరైనా పోలీసు వాళ్ళైనా ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముందు ఎంప్లాయీస్కి జీతాలు అందుబాటులో చేస్తున్నారు. పథకాలు ఏంటంటే పథకాలు అతను ఇచ్చాడు, ఇతను ఇచ్చాడు, కాకపోతే పథకాలు ఎక్కువగా ముందుకు సాగుతున్నాయి. అంటే పథకాలు ఒకటే ఇస్తే సరిపోతే ఈయన నేను పథకాలు ఇస్తాను, సంక్షేమం తీసుకెళ్తాను, సంక్షేమ పథకాలు ఇస్తాను, ఇంకో పక్కన అభివృద్ధి చేస్తానని ఈయన చెప్తా ఉన్నాడు. ఆ నమ్మకంతో ఓట్లు వేశారని చెప్పి జనాలు అంటా ఉన్నారు. నిజంగానే పథకాలు సంక్షేమ పథకాలతో పాటుగా ఇంకో పక్కన అభివృద్ధి కంపెనీస్ తీసుకురావడమే ముఖ్యం అంటారా, లేకపోతే ఓన్లీ నేను పథకాలు ఇస్తాను, ఆ పథకాలతో సరిపెట్టుకొని మీకు చాలు, నేను బయట నుంచి అప్పు తెస్తే మీకు ఎందుకు నేను ఇస్తానని చెప్పే వైఖరి కరెక్ట్ అంటారు? ఇక్కడ అభివృద్ధి అంటే ఏం జరిగిందండి? గతంలో రోడ్లు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంటాయి, ఎంత మార్పు వచ్చింది. గతంలో అందుబాటులో లేని ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు
ఉచిత బస్సు ప్రయాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? వాళ్ళకి ఎంప్లాయీస్కి రోజుకి 20 రూపాయలు మిగిలిన 40 రూపాయలు మిగిలిన వాళ్ళకి ఏదో కూరగాయలకో దేనికో తోడ్పడిద్దని వాళ్ళు ఆలోచించారు. ఏ పథకాలు చెప్పాలండి? పథకాలు చాలా ఉన్నాయి, అభివృద్ధి జరగలేదని చెప్పలేదు. కాబట్టి ఇప్పుడున్న ఇబ్బంది పరిస్థితుల్లో దాన్ని వెనక ముందుగా దాన్ని సాధన చేస్తారు. అంటే అప్పులు తెచ్చి ఇస్తా ఉన్నాడు, నేను ఇచ్చింది అప్పులు తెచ్చి ఇచ్చాను, ఈయన ఇస్తుంది అప్పులు తెచ్చి అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇప్పటికి అప్పులు తేడా ఏంటంటారు? అప్పులు తెచ్చారు, ఇప్పుడు అప్పు తెచ్చింది ఏది పని సాగదు. ఎంత విధమైన అప్పులు తెచ్చి సాగదు. ఇంటి డబ్బులు మనం బట్టి ఎంత ఖర్చు చేస్తాం. రూపాయి తెస్తే ఈరోజు 10 రూపాయలు ఖర్చు ఉంది. అలాంటి పరిస్థితుల్లో మన అప్పులు ఏది సాధించలేదు. అప్పు అనేది తేవాలి, దాన్ని అధిగమించాలి, ఎలా సాధన చేసుకోవాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలి అని మనం ముందుకు సాగాలి. అంటే ఈ గవర్నమెంట్ తెచ్చిన అప్పులు అన్ని ప్రజా సంక్షేమాలకు ఇస్తుందా, లేకపోతే అభివృద్ధి పరంగా పెట్టుబడులు పెడుతుంది అంటారా? ఎక్కడ ప్రజాసేవలకు ఇస్తుంది, అభివృద్ధికి ఇస్తుంది, అన్నిటికీ మార్పు చేస్తుంది. మార్పు చెప్పాలంటే అన్నిటికీ వస్తుంది. అప్పుని తెచ్చి సొంతానికి ఉపయోగించకుండా అభివృద్ధి పథకంగా ఉంది. గత అమరావతి ఎలా ఉందో రాజధాని, ఇప్పుడు ఎలా ఉంది రాజధాని? 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు అభివృద్ధి చేస్తారు. ఈ రోజు ఉదాహరణ తీసుకోండి, అతను విశాఖపట్నం రాజధాని అన్నాడు. విశాఖపట్నం ఎంత గూగుల్ డేటా కాడ నుంచి ఎన్ని అభివృద్ధి జరుగుతుంది, అక్కడ ఎంత జరుగుతుంది, అక్కడ ప్రజలు ఎంత మౌనంగా శాంతిగా ఉన్నారు. అదే అతను ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకంగా ప్రజల్ని వ్యతిరేకించాడు. ఆ వ్యతిరేకం లేకుండా ఒక రాజధాని అభివృద్ధి అనేది చూపిస్తున్నాడు. అంటే ఆయన మాట్లాడే విధానం, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ మాట్లాడే విధానం, కేసులు అయితే పరిస్థితుంది, ఈ కంపెనీ రాకూడదు అన్నాడు, కొంతమంది కేసులు వేస్తున్నారు, ఇంకో పక్కన చూస్తే ఏమన్నా మేమే తీసుకొచ్చామని చెప్పి చెబుతా ఉన్నారు. నిజాలు ఏంటంటారు అసలు యాక్చువల్గా? ఎవరు తెచ్చినా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తెస్తారు. ప్రభుత్వం అనేది తేవడానికి, ప్రభుత్వంలో అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క ప్రభుత్వం చేయాల్సింది. దాన్ని స్వధీనపరుచుకొని దాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వం అంటారు. దాన్ని అభివృద్ధి చేయకుండా కింద మీద చేసి తలముక్కలుగా చేసి దాన్ని వదిలేసి ఈరోజు అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు. దాన్ని మళ్ళీ పూర్తి చేస్తున్నారు. ఉదాహరణ చెప్పండి, పోలవరం ఎంత మటుకు సాగింది, మిగతాది ఎన్ని మన ప్రాజెక్టులు ఎంతవరకు సాగినాయి, ఎన్ని ఆగిపోయినాయి, ఎన్ని నిలబడినాయి, ఎన్ని ముందుకు సాగినాయా లేదా? గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. అభివృద్ధి చేస్తే తాత్కాలిక అభివృద్ధి శాశ్వతంగా నిర్మూలించలే, కొద్ది మధ్య చేశారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది. అప్పులు తేవని మరి ఎటువంటి రూపంగా తేని ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకి ప్రజాసేవ చేస్తున్నారు, మళ్ళీ రాష్ట్రానికి అభివృద్ధి పథకం నిలబెడుతున్నారు. విజయన్ లీడరు, దానికి తగ్గట్టు అంటే విజయన్ అంటే ఏంటి? మీ నాలెడ్జ్ ఉన్న నాయకుడు, ఒక సీనియారిటీ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు, దాన్ని విజయన్ అంటారు. అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, విజయన్ నాయకుడు 45 ఏళ్ళు ఏదో పొలిటికల్గా ఉన్న నాయకుడు అని చెప్తా ఉన్నాడు, కనీసం పెట్రోల్ తేలేనాడు, ఇండస్ట్రీస్ ఏం చేస్తాడని చెప్పి సదర్ రామకృష్ణ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఆయన ఏం తేలేకపోతున్నాడా, అసలు చేయలేకపోతున్నాడా, చేస్తున్నాడా? కాకపోతే ప్రభుత్వం ఈ అల్లాకాలంగా అయింది. కాకపోతే వెనక ముందు కాకపోతే ఏదైనా కోల్పు ఉంటుంది. ఈరోజు పెట్రోల్ అంటారు సమస్య, పెట్రోల్ ఉంది, దాన్ని కూడా ఏం చేశారంటే దాన్ని కొద్దిగా బ్లాక్ చేశారు. కానీ అందుబాటులో సైజు సేకరణ చేయలేరు, ఇబ్బంది లేదు, అన్ని చోట్ల ఉన్నాయి. ఎవరు చేశారండి అది? ఎవరు చేయలే. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు వచ్చేటప్పుడు దాంట్లో కొద్దిగా కింద మీద జరిగి కొద్దిగా ఆగింది ఇంత మట్టికి. దాని మీద ఇప్పుడు సక్రమంగా దాన్ని పెట్రోల్ పథకం అమలు చేశారు. ఏదైనా కొద్దిగా వెనక ముందు నడుస్తూ ఉంటాయి. దాన్ని మనం తొందరపడి మనం అపార్థాలు నిశ్చితార్థాలు చేయకూడదు. అంటే ఓవరాల్గా గత గవర్నమెంట్ 5 ఏళ్ళకి ఈ 2 ఏళ్ళకి అసలు మీకు ఏం తేడా అనిపించింది? మార్పు కనపడింది. 80% మార్పు ఉంది. ఆ మార్పు వల్ల ఏంటంటారు, ఏం ఉపయోగం అంటారు? అందుబాటులో ఉన్నాడు, మళ్ళీ ఏమో కాకపోతే అభివృద్ధి పథకాలు సాధిస్తున్నాడు. కాకపోతే పేదవాళ్ళకి 3 పూట్ల అన్నం పెడతాం, అన్న క్యాంటీన్ పెట్టి ఇంతకు గతంలో 5 రూపాయల పడి భోజనం తినడానికి కూడా మనుషులు వెనకాడేవాళ్ళు. ఈరోజు కనీసం రోజుకు ఒక జిల్లాకు కానీ, ఒక స్టేట్కి కానీ, ఒక ఊరికి కానీ ఎంతమంది తింటున్నారు ఉదాహరణ. అంటే మరి ఇక్కడ మరి ఆయన ఏమన్నా నేను వచ్చే 3 ఏళ్ళలో నేను వస్తాను, నేను పేదలకు అందరికీ హెల్ప్ చేస్తానని చెప్పి అంటా ఉన్నాడు. అప్పుడు దాకా జనాలు ఆగాల్సిందేనా, లేకపోతే ఈ లోపల గవర్నమెంట్ని అడిగి డిమాండ్ చేసి పథకాలు అందించడం కానీ వాళ్ళకి సాధక బాధలు ఉంటే అది తీర్చాల్సిన బాధ్యత ఆయనకి లేదంటారు, ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఉందండి. ప్రతిపక్ష నాయకుడిగా పోరాడాలి, ఏమైనా ఇబ్బందులకి అరికట్టాలి, ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని పోరాడాలి, ఫైట్ చేయాలి. దాన్ని ఆయన చేస్తున్నాడండి. మరి ఇప్పుడు చేయట్లేదండి ప్రస్తుతం. ఎందుకు కనబడుతున్నాడు? మీకే తెలుసు, ప్రజలకు తెలుసు ఎక్కడ అందుబాటులో ఉన్నాడు, ఎక్కడ అందుబాటులో ఉన్నాడు మీకే తెలియాలి. ప్రజలుగా రాష్ట్ర ప్రజలకు తెలియాలి అందుబాటులో ఉన్నాడా లేదు.